సార్ గారికి మన గౌరవనీయ పెద్దలు ఎమ్మెల్యే గారు సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సార్ సన్మానం చేసిన తర్వాత గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి మన కళాశాల తరఫున కూడా చిరు సత్కారం ఉండడం జరుగుతుంది. సార్ని పెద్ద మనసుతో స్వీకరించాల్సిన కోరుతూ మా కళాశాల అధ్యాపక బృందం ఎక్కడున్నా కూడా వేదిక వద్దకు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అందరినీ అధ్యాపకులందరూ కూడా ఒక్కసారి వేదిక వద్దకు వచ్చి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని కళాశాల తరఫున సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీ సహాయ సహకారం ఎల్లప్పుడు మా కళాశాలకి మా చిన్న సత్కారాన్ని స్వీకరించిన చాలా ధన్యవాదాలు సార్. తర్వాత ఈ కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేసినటువంటి మన కరీంనగర్ డిఐఓ గౌరవనీయులు పెద్దలు రామచంద్ర సార్ గారిని వేదికలకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జీజేఏ కరీంనగర్ డిస్టిక్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీధర్ శర్మ సార్ గారిని కూడా వేదికలకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. గౌరవనీయులు పెద్దలు కరీంనగర్ డిఐఓ రామచంద్ర సార్ గారిని, అదేవిధంగా జీజేఏ కరీంనగర్ డిస్టిక్ ప్రెసిడెంట్ శ్రీధర్ శర్మ సార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మా కళాశాలకు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ మన గౌరవనీయుల పెద్దలు ఎమ్మెల్యే గారికి వీడుకోలు పలకవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. కార్యక్రమంలో భాగంగా ఏటీఓ ఆఫీస్ శంకర్ సార్ గారు వాళ్ళ బృందం సార్కు చిరు సత్కారం చేయడం జరుగుతుంది. దయచేసి స్వీకరించాల్సిందిగా కోరుతూ వారికి కొద్దిగా అనివార్య కారణాల వల్ల వాళ్ళకు మెమోటోస్ ఇవ్వాల్సిందిగా మేడం గారు కళాశాల తరఫున మెమోటోను అందించాల్సిందిగా మన కళాశాల ప్రిన్సిపల్ సార్ని కోరుకోవడం జరుగుతుంది. గౌసూర్ రెహమాన్ సార్ గారిని మాట్లాడాల్సిన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత సార్ వాళ్ళ పూర్వ విద్యార్థులు చిగురుమాపు నుంచి వచ్చినటువంటి విద్యార్థి బృందం తర్వాత మాట్లాడడానికి సన్మాన తీసుకుంటున్నటువంటి లక్ష్మీనారాయణ సార్ మరియు వారి యొక్క సతీమణి మరియు ఇక్కడ విద్యార్థులు బంధుమిత్రులు అందరికీ కూడా ఈనాటి నమస్సుమాంజలు. అయితే ఇక్కడ మాట్లాడాలని బాగా ఉన్నప్పటికీ సమయం చాలా అతీతమైంది కాబట్టి మరి నేను మాట్లాడకుండా ఈ కార్యక్రమం ఎలా అవుతుంది? ఎందుకంటే నా యొక్క ప్రియమిత్రుడు నాతోటి ప్రిన్సిపల్గా ప్రమోషన్ పొందినటువంటి టి లక్ష్మీనారాయణ సార్ గారికి మరి నేను మాట్లాడకుండా వారికి ఏ విధంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అనే ఉద్దేశంతో ఇక్కడ నిలబడినాను. కాబట్టి విద్యార్థులారా, ఉపాధ్యాయుడిగా మరియు జీవితాన్ని అంటే ఉద్యోగాన్ని రిటైర్డ్ అనేటువంటిది కనబడకుండా ఉన్నటువంటి సార్ మనం చూస్తున్నాం. నిజానికి సార్ను చూస్తే ఇంకా ఎన్నో ఏళ్ళు వయసు. మరి ఈ రోజు మనం చూసినట్టయితే సార్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలే నేను చెప్తాను. మనము 3D సినిమా చూస్తాం, కానీ సార్లో 4D అనేటువంటిది కనబడుతుంది. ఒకటి సార్ డైనమిక్, రెండవది సార్ డెడికేటెడ్, సారు డేరింగ్ అండ్ డేషింగ్. 4 4Dలు ఉంటాయి సార్లో. అది ఒకటి ఎక్కువ. మీకు తెలుసు సార్థక నామధేయుడు లక్ష్మీనారాయణ, కానీ సార్లో లక్ష్మి ఎక్కువ, నారాయణ తక్కువ ఉంటుంది. ఎప్పుడు చూసినా కానీ సారికి అంటే
మనము మాట్లాడేటువంటి విధానంలో అతను ఒక ఫ్రెండ్, ఆ విధంగా సారు నేను ప్రేమగా లచ్చన్న అని పిలుస్తాను. లచ్చన్న ఉండేటువంటి పదాల్లో కొన్ని అర్థాలు తెలియజేసి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. లచ్చన్నలో ఎల్ అంటే హీఈస్ ఏ బెస్ట్ లీడర్, ఏ చేసేటువంటి ఆయనే. మరి అదే విధంగా హెచ్ అంటే హెల్దీ, ఇప్పటికి కూడా చూడండి సార్ చాలా హెల్దీగా ఉన్నాడు అనేటువంటిది మనం ఒప్పుకుంటాం. మరి అదే విధంగా ఏ అంటే యాక్యురేట్, మ్యాథమెటిషియన్ లో స్పీడ్ అండ్ ఎంచుకున్నారు. మరి అదే విధంగా నో లేజీనెస్, లేజీ అనేటువంటి పదం సార్ లో ఉండదు. మరి అదే విధంగా యాక్టివ్, ఎప్పుడు చూసినా కానీ యాక్టివ్. మొన్ననే సారు యాక్టివ్ బండి కూడా కొన్నాడు. ఏంటిది లచ్చన ఇది అంటే, నేను యాక్టివ్ కదా అందుకొరకు యాక్టివ్ బండి కొన్నానని చెప్పాడు. పరిగెత్తుకుంటూ ఉంటాడు. మరి ఏ విధంగా రిటైర్ అయిన తర్వాత ఉంటాడో అనేటువంటిది కొద్దిగా డౌట్ ఉంది. కానీ ఏది ఏమన్నప్పటికీ సేవా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, స్పిరిచువల్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ మరి తన యొక్క శేష జీవితంలో సత్య శోధన కోసం తాను గడుపుతాడని, తన యొక్క కుటుంబంలో చాలా హ్యాపీగా గడుపుతాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్కు చక్కటి పేర్లకు అర్థాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత పూర్వ విద్యార్థుల నుంచి, చిగురుమాం నుంచి వచ్చినటువంటి పూర్వ విద్యార్థుల నుంచి ఎవరినైనా మాట్లాడాలి సార్. దయచేసి కొద్దిగా సన్మానం ఆపండి సార్, ఎందుకంటే కార్యక్రమం డిస్టర్బెన్స్ అవుతుంది. సమయం చాలా ఉన్నది, దయచేసి కొంచెం కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు చిగురుమాం నుంచి వచ్చిన సార్ గారికి మనస్ఫూర్తిగా హార్దిక శుభాకాంక్షలు. సార్లో ఉన్న ఉత్సాహము 6 అడుగుల బుల్లెట్ కంటే వేగంగా అయితే విజ్ఞానంలో అయితేనేమి, మన జీవితంలో మెదిలే మంచి చెడులనైతేనేమి 6 అడుగుల బుల్లెట్ కంటే వేగంగా దూసుకొచ్చే మనస్తత్వం మన లక్ష్మీనారాయణ సార్ గారిది. అలాగే ఇంతకుముందు చెప్పిన పెద్దలందరూ కూడా సార్లో ఉన్న మంచి భావం. మొదటగా 89-99 సంవత్సరం 10th బ్యాచ్ అండి. 87 సంవత్సరంలో మాకు సారు 27 సంవత్సరాల వయస్సులో మాకు పరిచయం అండి. మాకు చదువు మీద అసలు ఆసక్తి అనేది దాదాపుగా 87 సంవత్సరంలో ముగ్గురు కూడా ఒకేసారి మా పాఠశాలకు రావడం జరిగింది. కానీ సారు వచ్చే నాటికి మాకు మ్యాథమెటిక్స్ టీచర్ ఉండేది. కానీ మాకు పరిచయమైన సారు ఏ బోధన చేస్తాడు అనేది మాకు కొంత. సార్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. లక్ష్మీనారాయణ సార్ అంటే అంకిత భావము ప్లస్ సమయ పాలన ఈజ్ ఈక్వల్ టు లక్ష్మీనారాయణ సార్ అనే ఈక్వేషన్ రూపంలో మేము గుర్తుంచుకుంటాము. సార్ టైం అంటే టైమే అనేది సార్ బాగా పాటించేవారు, మాకు అదే నేర్పించారు. ఉన్నారు వాళ్ళ స్టూడెంట్స్కి మాకు కళ్ళద్దాలు ఉన్నాయి, సార్ కళ్ళద్దాలు కూడా లేవు. అంటే రిటైర్మెంట్ అనేది ఒక వృత్తి. సార్ ప్రవృత్తి సమాజ సేవ, సమాజంలో ప్రతి ఒక్కరూ బాగుపడాలి, ప్రతి తల్లిదండ్రులు సంతోషపడాలి అనే భావాలు మాలో చొప్పించారు. ఇప్పుడు మేము కూడా సార్ను స్ఫూర్తిగా తీసుకొని మా స్కూల్లో, నేను కూడా ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ 96 DSC, మమ్మల్ని ఇప్పటికీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. మా ఈ ముగ్గురు సార్లను గుర్తుంచుకోవాల్సింది నరసింహరావు సారు, సూర్యారావు సారు, లక్ష్మీనారాయణ సారు. సార్లు వచ్చినాక మా గోడలన్నీ వెలవెలబోయేది, వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని పటాలతో నిండిపోయినాయి. ఇప్పుడు మేము కూడా ఏ స్కూల్కి పోయినా నేను నా స్కూల్లో సార్ను స్ఫూర్తిగా తీసుకొని మా గోడలన్నీ పటాలతో నింపుతూ మా పిల్లల్లో రోజు ఉత్సాహాన్ని నింపుతున్నాం సార్ స్ఫూర్తితో. సార్ చెప్పిన పాఠాలు కూడా ఇప్పుడు గుర్తున్నాయి మాకు. కొన్ని పదాలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, శృతిదండం లెస్ అని చెప్తే లగాయించి కొట్టాలి అనే పదాన్ని కొత్తగా సార్ నోటితోనే విన్నా నేను. చాలా సిస్టమేటిక్గా చెప్పేవారు సార్. కొన్ని రోజులు నాకు ఇంట్లో ట్యూషన్ కూడా చెప్పారు, మ్యాథ్స్, ట్రిగ్నామెట్రీ. అవన్నీ మేము మర్చిపోలేము సార్ సేవలు. మేము కూడా అదే విధంగా సార్ లాగా తర్వాత కార్యక్రమంలో భాగంగా మన గ్రామ ప్రథమ పౌరులు ఈ సన్మాన ప్రోగ్రాంకి వచ్చిన మీ అందరికీ నమస్కారం.
సార్ అందరూ డైనామిక్ హీరో హెంగు అందరు అంటున్నారు. దీనికి కారణం ఎవరు? ఒక్కరు కూడా చెప్తలేరు. మన మేడం గారు కాదా? మన మేడం గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే చాలామంది ఉద్యోగాలు చేస్తారు. తన జాబ్ ఏంటిదో తనేంటిదో అది చాలామంది చూసుకుంటారు. అందులో తక్కువ మంది గారు మన కాలేజీలో ఏ విధంగా సౌకర్యాలు ఉంటే పిల్లలకు ఏది కానీ పిల్లలు ఎట్లున్నారో పిల్లలు ఉండే వాతావరణం అట్లా ఉండాలని మన చాలా కష్టపడ్డారు. ఆయనకు మరొకసారి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలో భాగంగా మా ఇబ్రాహీంపట్నం గ్రామం జూనియర్ కాలేజ్ నుంచి సార్ వెళ్తుండంటే కొద్దిగా బాధగానే ఉంది. అయినప్పటికీ ఈ ఉద్యోగ బాధ్యతలో భాగంగా విరమణ అనేది సహజం, అది తప్పనిసరి. కాబట్టి సార్ ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటే మాకు చాలా బాగుండనేది ఉంది. ద్వారం కట్టించాలని చెప్పేసి సార్ ఆదేశించారు. దానికి అనుగుణంగానే 31st ఇనాగ్రేషన్ చేద్దాం అనుకుందాం, కానీ కొన్ని సందర్భాల్లో పూర్తి చేయలేకపోయినాం. సార్ మీరు ఇచ్చిన మాటకు మేము తప్పక మాటిస్తున్నాం, అది పూర్తి చేసుకుందాం. అది వెల్కమ్ ద్వారం అనేది కాలేజ్ మా అందరిది బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కోరుకుంటూ, కాలేజీకి ఇంకా ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా చేసి గ్రామ సర్పంచ్గా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉన్నారు. కాబట్టి ఇటు కార్యక్రమానికి చాలామంది పెద్దలు ఉన్నారు, మేము ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇక సార్ గురించి చెప్పడానికి మాటలు అనేది ఏం లేదు. సార్ రాబోయే టైంలో ఆరోగ్యంతో మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు ఇయర్ ఎండ్, టుమారో న్యూ ఇయర్, అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మన గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి లతా సత్యనారాయణ మేడం గారు సన్మానం చేయడం జరుగుతుంది. సన్మాన కార్యక్రమం జరుగుతుంటాయి. తర్వాత కార్యక్రమం భాగంగా మన మెట్పల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అభిదల్ సార్ గారిని మాట్లాడాల్సిన సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ శ్రీధర్ సార్ గారు జీజేఎల్ కళాశాల సన్మానం ఉంటుంది. తర్వాత మన పూర్వ విద్యార్థుల సన్మానాలు, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల సన్మానాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా ఆధారపడకుండా, బస్సులు కనుక మిస్ అయితే ఖచ్చితంగా వెహికల్ మాట్లాడి పంపిస్తా, ఎలాంటి టెన్షన్ తీసుకో. సన్మానాలు చేసిన సార్లంతా కూడా మళ్ళీ వేదిక మీద కూర్చోవాల్సిందిగా మనవి చేసుకుంటూ, చూడండి సార్. రెడ్డి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రాజిరెడ్డి గారు సార్ మాట్లాడండి. మేడం మన ప్రియమైన ప్రిన్సిపల్, మా యొక్క ప్రియతమైన ఫ్రెండ్ లక్ష్మీనారాయణ సార్ మాటలు అసలు వినాలి ఈరోజు.
లక్ష్మీనారాయణ సార్తో నా యొక్క సంబంధము చాలా వెరీ లాంగ్. కొరట్లలో యాజ్ ఎ జూనియర్ లెక్చరర్గా ఇద్దరు కలిసి పనిచేసినాము. సారు ఎప్పుడు కూడా దూకుడు. ఇప్పుడు వచ్చేటప్పుడు కారులో మాట్లాడుకుంటున్నాము. సార్ కూడా ఇమోషన్స్ ఎంత ఉంటాయి సార్లో అంటే బండి కూడా సరిగ్గా ఉంటుంది. ఎందుకంటే సార్లో ఉన్న ఆలోచనలు, డైనమిజం ఎప్పుడు కూడా అది జీవితం నుండి మనం నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. అందులో డిసిప్లిన్, అందులో ప్రేమ, కొత్త యుగము, న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సార్ది న్యూ లైఫ్ కూడా స్టార్ట్ పెద్ద ప్రపంచంలో అడుగు పెడుతున్నారు. నిర్బంధం నుంచి ఫ్రీ అవుతున్నారు. 100% నేను అనుకుంటున్నాను సార్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సార్ యొక్క ఫలము అనేది, సార్ యొక్క బెనిఫిట్స్ సమాజానికి ఇంకా మల్టిపుల్ అవుతాయి. ఈ కొన్ని ఆ దేవుడు మీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ చిరునవ్వులతోని సేవలు చేస్తూ ఆయన యొక్క ఆధ్యాత్మిక సభకు నమస్కారాలు. పదవి విరమణ పొందుతున్న మన శ్రీ లక్ష్మీనారాయణ గారు, ఈ స్టేజ్ను అలంకరించిన మన ఇబ్రాహీంపట్నం స్టాఫ్, మళ్ళీ ఈ స్టేజ్ మీద కూర్చున్న పెద్దలు, విద్యార్థులారా, ఇవాళ మన లక్ష్మీనారాయణ గారు పదవి విరమణ పొందుతున్నారు. కానీ మనము ఒకవైపు ఆలోచిస్తే పదవి విరమణ పొందుతున్న మన లక్ష్మీనారాయణ గారు పదవి విరమణ పొందే సమయం తిరిగా లేదు. ఇంకా 10 సంవత్సరంగా ఆయన సర్వీస్ చేస్తున్నట్టు కనబడుతున్నారు. సతీమణి ఏం చేశారు అంటే ఆయనకు తిండి సమయం కానీ, ఆయనకు ఆమె ముందట ఉండి ఆయనకు ఆ హెల్దీ వేలో తీసుకొచ్చినందుకు, నేను తీర్చిదిద్దేందుకు తన యొక్క జీవితము అంకితం చేసేసారు. అది ఇవాళ మనం అందరం చెప్తున్నాము అది వయస్సు ఆయనది రిటైర్మెంట్ కానే కాదు అని. ఇంకొకటి వచ్చినట్టే అవుతుంది, కానీ సాధిస్తే మన అదృష్టం ఎటో వెళ్ళిపోతాయి. సో అందుకే అటువంటి సతీమణి మన లక్ష్మీనారాయణ గారికి దొరకాయి అంటే ఆ దేవుని యొక్క ఏది పుణ్యమే అనుకుంటా. మళ్ళీ ఇంకొకటి నేను అంటే ఇంట్లో సతీమణి పిల్లలు మంచిగా ఉన్నారనుకో, ఆ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటే ఇదే స్వర్గం. అందుకే సార్కు 2 కూడా లభించాయి. ఏ కాలేజ్ నుంచి ఎక్కడ ఆయన 84లో యాజ్ ఏ టీచర్గా జాయిన్ అయ్యారు. అది ఫకీర్ కొండాపూర్. ఇబ్రాహిం ప్రయాణము ఆయన ఇబ్రాహీంపట్నం నుంచి స్టార్ట్ చేశారు, ఇబ్రాహీంపట్నం నుంచే దిగుతున్నారు. ఇంకొకటి ఏ రోజు ఆయన టీచర్ కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, జూనియర్ లెక్చరర్ కానీ, ప్రిన్సిపాల్ ఉన్నప్పుడు ఆయన కర్తవ్యం ఒకటే నేను బడిను గుడి తిరిగా చేసేస్తాను, గుడి బడిలో ఏం భేదం ఉండవద్దు. అది అటువంటి ఆయన కష్టపడి ఈరోజు ఆయనకు అందరు ఏం చెప్తున్నారు ఒక ఈ గ్యాప్ను ఫిలప్ చేసేందుకు కనీసం 10 సంవత్సరం పడుతుంది అటువంటి ప్రిన్సిపల్ రావాలంటే. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రిన్సిపాల్ దగ్గర అటు కలుగుతుందని నేను భావిస్తున్నాను. ఇంకొకటి సార్ ఏం చేస్తుండే అంటే చదువు చెప్పేస్తుండే. అంటే తన యొక్క 2 పిల్లలు ఉన్నారు. ఎస్ఎస్సి ఎగ్జామ్ కు తీసుకుపోయి అక్కడ బెంచ్ మీద కూర్చోబెడతారు. అదే బాబు నీ హాల్ టికెట్ అప్పుడు ఏం చెప్తారు, మీరు కష్టపడి ఏది పని చేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అతిథులంతా కొంచెం క్లుప్తంగా మాట్లాడాల్సింది, ఎందుకంటే సమయాభావం అవుతున్నది కాబట్టి కొంచెం తక్కువ మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ రామ్ గోపాల్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. తర్వాత మా కళాశాల సార్ కేవలం పాట మాత్రం పాడి మన కళాశాల విద్యార్థులందరి కళాశాల దోళ్లతో సార్కి అంకితం చేద్దాం ఆ పాట. ఓకేనా? ప్రిన్సిపల్ సార్ గారు తన జీవితంలో చేసిన అమూల్యమైన సేవలకు, మన కళాశాలకు అందించిన అనేక రకాల సేవలకు ఈ యొక్క చిన్ని పాటను సార్కి అంకితం చేయడం జరుగుతుంది. అందుకో దండాలు అలు పెరుగని సైనికుడా, అందరి ఆపద్బాంధవుడై ఆదుకున్నవో మహాత్ముడా. అందుకో దండాలు అలు పెరుగని సైనికుడా,
అందుకో అందుకో దండాలు అలు పెరుగని సైనికుడా నవో మహాత్ముడా సత్తమ్మ దశరథుల ముద్దుల తనయుడు నీవు సత్తమ్మ దశరథుల ముద్దుల తనయుడు నీవు నాన్న క్రమశిక్షణే అంకిత భావం అన్నావు అమ్మ నాన్న క్రమశిక్షణే పట్టుదల అన్నావు అమ్మ నాన్న బాటలు నడిచిన తుంగూరి లక్ష్మీనారాయణ అందుకో అందుకో దండాలు అలు పెరుగని సైనికుడా అందరి ఆపద్ బాంధవుడై ఆదుకున్నవో మహాత్ముడా అందరి ఆపద్ బాంధవుడై స్థానము నీది పకీరు కొండ పూరులో మొదటి స్థానము నీది చిగురు మామిడిలో నీవు చెదరని ముద్రైనావు చిగురు మామిడిలో నీవు చెదరని ముద్రైనావు కొరుట్ల రాయికల్లోన చెదరని ముద్రైనావు కొరుట్ల రాయికల్లోన సాటి లేని వీరుడవు మెట్టుపల్లి పట్టణంలో వెలసిన జ్యోతివి నీవు మెట్టుపల్లి పట్టణంలో వెలసిన జ్యోతివి నీవు ఇబ్రహీంపట్నంలోన విజయాలెన్నో సాధించి ఇబ్రహీంపట్నంలోన విజయాలెన్నో సాధించి అనునిత్యం మా కండగా ఉన్న తుంగూరి లక్ష్మీనారాయణ అనునిత్యం మా కండగా ఉన్న తుంగూరి లక్ష్మీనారాయణ అందుకు అందుకు దండాలు అలు పెరుగని సైనికుడా అందరి ఆపద్ బాంధవుడై ఆదుకున్నవో మహాత్ముడా అందరి ఆపద్ బాంధవుడై ఆదుకున్నవో మహాత్ముడా థ్యాంక్ యూ అందరు
లచ్చన్నకు ఈ ఇబ్రహీంపట్నం కాలేజీకి ఏదో రిలేషన్ ఉంది. ఎందుకంటే రెండు సార్లు తప్పించుకొని మళ్ళీ రెగ్యులర్ ప్రిన్సిపాల్గా కూడా ఇక్కడికే రావడం జరిగింది. అప్పుడే రెగ్యులర్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా తీసుకున్నప్పుడు మరి క్యాన్సిల్ చేయించండి అని మా దగ్గరికి వచ్చినప్పుడు అడిగినాం, లచ్చన్న మరి రెగ్యులర్ వస్తే పోతావు అంటే, రెగ్యులర్ వస్తే అది వేరే, ఖచ్చితంగా వెళ్తాను అన్నాడు. అదే మేము అన్నట్టుగా కృష్ణ రావడం జరిగింది. మరి చివరికి లచ్చన్నకు ఇబ్రహీంపట్నంకి ఏదో లింక్ ఉంది, ఆ లింక్లోనే రావడం జరిగింది. కాబట్టి థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా జీజేఎల్ఏ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు సంజీవ్ సార్ గారిని మాట్లాడాల్సిన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. పిల్లలందరూ ఒక 2 నిమిషాలు వినాలి జాగ్రత్త. ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ యూత్ ఉడుకు